అందరి నమస్కారం. మీ కుమార్ భరద్వాజ్ శర్మ. ఈ రోజు మనం తెలుసుకున్న క్లాస్ తులా లగ్నంలో కుజుడు. మరి తులా లగ్నానికి కుజుడు ద్వితీయ సప్తమ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు. అంటే 2వ స్థానానికి 7వ స్థానానికి ఆధిపత్యం వహించేటువంటి ప్లానెట్. కాబట్టి 2వ స్థానం అంటే మనకి ధనస్థానం అవుతుంది. ఈ ధనస్థానంలో ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎక్కువ శాతం ఆర్థిక వివాహ విషయాల మీద ఎక్కువగా దాని ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఈ తులా లగ్నంలో కుజుడు ద్వితీయ స్థానం 2వ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి ధనపరంగా చూస్తే వ్యాపార వర్తక విషయాలలో, వ్యాపారంలో కానీ వర్తకల విషయాలలో కానీ మంచి లాభాన్ని చూపిస్తూ ఉంటాడు. స్వతంత్రంగా పని చేయటం వల్ల వీరికి లాభం ఎక్కువగా వస్తుంది. భాగస్వామి వ్యాపారం చేయడం అధిక నష్టాన్ని కలగజేస్తుంది. తులా లగ్నంలో గల కుండలో కుజుడు ద్వితీయ సప్తమ భావం యొక్క అధిపతి కాగలడు. తులా లగ్నంలో కుండలో ఉన్నటువంటి కుజుడు ద్వితీయ సప్తమ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి ద్వితీయ భావానికి ఆధిపత్యం వహించేటువంటి ఈ యొక్క గ్రహము ధనస్థానం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది ఏ విధంగా చూపిస్తుందంటే, ఈ యొక్క తులా లగ్నంలో కూర్చున్న కుజుడితో పాటు రాహుగ్రహం కలిసి ఉన్నట్టయితే ఎప్పుడు అప్పులు పాలవడం చేస్తూ ఉంటుంది. ఈ కుజుడితో పాటు రవిగ్రహం కలిసినట్టయితే ఎక్కువ నష్టాన్ని క్రియేట్ చేస్తుంది. గ్రోత్ అనేది ఉండదు. అందుట్లో బావిలో కప్పలకు బతకడానికి కారకుడు అవుతూ ఉంటాడు. అదే చంద్రుడితో పాటు కలిసి ఉన్నట్టయితే వ్యాపారం మీద మానసిక ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. అదే కుజుడితో పాటు అక్కడ కూర్చున్నటువంటి కుజుడితో పాటు బుధుడు కానీ శుక్రుడు కానీ గురుడు కానీ కూర్చున్నట్టయితే వ్యాపారం అనేది మంచిగా సాగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం దాన్ని చూస్తూ ఉండాలి. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే స్వతంత్రంగా పనిచేయటం అనేది రావాలి. స్వతంత్రంగా పనిచేయటం వల్ల మీరు బాగా లాభాలు పొందుతారు. ఎప్పుడైతే భాగస్వామి వ్యాపారం మీరు చేస్తుంటారో అప్పుడు అధికమైన నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఈ లగ్నస్థ కుజుడు పరిపూర్ణ దృష్టితో మనకేంటంటే 3 స్థానాల దృష్టిని పెడతారు. కుజుడు చతుర్థ సప్తమ అష్టమ అంటే 4, 7, 8 స్థానాల మీద దృష్టిని పెడుతూ ఉంటాడు. ఇక మనకి చతుర్థ స్థానం అంటే ఏంటి? మనకు తల్లిదండ్రుల స్థానం, 4వ స్థానం. కాబట్టి ఈ స్థానం మీద దృష్టి పెడతారు. కాబట్టి సోదరుల నుంచి సంబంధించిన విషయాలు, తల్లిదండ్రులకు సంబంధించిన విషయాల మీద ఆపేక్షత ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. వాళ్ళ గురించి ఏదో చేయాలి, వాళ్ళ గురించి ఏదో బాధపడాలి, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పూర్ణమైనటువంటి భౌతిక సుఖం అనేది లభించడం అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల పూర్ణ భౌతిక సుఖం అనేది వీళ్ళకి లభించడం చాలా తక్కువగా ఉంటుంది. ఇక 7వ స్థానం మీద దృష్టి ప్రసరింపజేస్తున్నాడు కాబట్టి వైవాహిక జీవితాల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇక 8వ భావం మీద పీడించడం వంటివి, అనారోగ్యం వంటివి, ఇబ్బందులు వంటివి ఇవన్నీ మొత్తం కూడా అక్కడ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ 4, 7, 8 స్థానాలపై ఈ దృష్టి పెట్టడం వల్ల 8వ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్య సంబంధమైన సమస్యలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ లగ్నంలో ఉన్నటువంటి కుజుడు 2 పాపగ్రహాల మధ్య ఉన్నట్టయితే, అంటే రాహు గాని శని గాని దాని మధ్యలో ఈ కుజుడు ఉన్నట్టయితే సప్తమ స్థానం మీద ఉన్నటువంటి ప్రభావం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కుజుడు యొక్క దృష్టి కారణంగా సోదరుల నుంచి సహకారం లభించవు. కానీ సోదరుల గురించి వీడు బాగా ఆలోచిస్తూ ఉంటాడు. వైవాహిక జీవితాల కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు యొక్క దశలో ఆరోగ్య సమస్యల్ని బాగా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఏదైతే ఈ లగ్నస్థ కుజుడు ఉన్నాడో, అంటే సప్తమ స్థానానికి ఆధిపత్యం వహించేటువంటి కుజుడు 7వ స్థానాధిపతి లగ్నంలో ఉండటం వల్ల ముఖ్యంగా 2 వివాహాలు అవటం కానీ, వివాహ జీవితం కష్టంగా మారటం కానీ ఇలాంటి ఎక్కువ జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ కుజుడితో పాటు రాహుగ్రహంగా కలిసి ఉన్నట్టయితే వైవాహిక జీవితం అనేది అస్తవ్యస్తంగా కోర్టు సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఏదైతే కుజుడు ఈ యొక్క తులా లగ్నంలో కూర్చొని వివాహ సంబంధం కానీ, ధన సంబంధం కానీ, మాతృ సంబంధం కానీ, భాతృ సంబంధం కానీ మీరు సమస్యలు ఫేస్ చేస్తున్నట్టయితే మంగళ పాశుపత హోమం చేసుకోవడం వల్ల ఆ సమస్యలు మొత్తం కూడా మీకు తీరిపోయి మంచి భోగాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది తులా లగ్నంలో ఉన్నటువంటి కుజుడు గురించి.
తదుపరి మనం తెలుసుకునే తులా లగ్నంలో బుధగ్రహం ఉంటే ఎలాంటి ఫలితాలు కలగజేస్తుంది విషయాల మొత్తం కూడా మనం తదుపరి క్లాస్లో వివరంగా తెలియజేస్తున్నారు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ శర్మ, MA PhD in ఆస్ట్రాలజీ. Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.